హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్వార్టర్లీ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ ని డిక్లేర్ చేసినప్పుడు ఒక బిగినర్ పర్స్పెక్షన్ లో మనం ఎలాంటి డేటాని ఖచ్చితంగా చూడాలి అనేది ఈ వీడియోలో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ ఎవ్రీ 3 months కి ఆ కంపెనీలో జరిగే ప్రతి ఫినాన్షియల్ ఆస్పెక్ట్ గురించి రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆ పర్టికులర్ 3 months లో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ రెవెన్యూ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఎవ్రీ క్వార్టర్లీ ప్రతి కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తాయి. మనకి ఇయర్లీ 12 months ఉంటాయి. సో టోటల్ గా 4 quarters ఉంటాయి. అంటే ఎవ్రీ 3 months కి ఒక క్వార్టర్. అలా ఎవ్రీ 3 months కి కంపెనీస్ వాటి రిజల్ట్స్ ని డిక్లేర్ చేసే ప్రాసెస్ నే మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అంటాం. ఇప్పుడు మనకి సెకండ్ క్వార్టర్ కి సంబంధించిన రిజల్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. సో ఇలాంటి టైం వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో కంప్లీట్ ఒక బిగినర్ పర్స్పెక్షన్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైనా కంపెనీ వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా కొన్ని వాల్యుయేషన్స్ అబ్జర్వ్ చేయాలి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రెవెన్యూ. సో రెవెన్యూ అంటే సింపుల్ గా చెప్పాలంటే కంపెనీకి సంబంధించిన టర్న్ ఓవర్. అంటే ఆ పర్టికులర్ 3 months లో కంపెనీ సేల్స్ ఎలా ఉంది, ఓవరాల్ గా కంపెనీ ఎంత బిజినెస్ చేసింది, సింపుల్ గా చెప్పాలంటే ఎంత టర్న్ ఓవర్ చేసింది అనేది మనం చూడాల్సిన ఫస్ట్ ఆస్పెక్ట్. సో ఈ రెవెన్యూ ఓన్లీ ఆ 3 months క్వార్టర్లీకి సంబంధించిన డేటా మాత్రమే చూడకూడదు. మీరు ఆ 3 months డేటాతో పాటు క్వార్టర్ టు క్వార్టర్ ఎలా ఉందో చూడాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం సెకండ్ క్వార్టర్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ సెకండ్ క్వార్టర్ కి సంబంధించిన రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తున్నప్పుడు రెవెన్యూని పోస్ట్ చేస్తే ఈ రెవెన్యూ అంటే సెకండ్ క్వార్టర్ లో వచ్చిన రెవెన్యూ ఫస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే మనం క్వార్టర్ టు క్వార్టర్ కంపేర్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇయర్ టు ఇయర్ కూడా కంపేర్ చేసుకోవాలి. అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ లో మన సెకండ్ క్వార్టర్ లో రెవెన్యూ ఎంత ఉంది అండ్ లాస్ట్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ లో సెకండ్ క్వార్టర్ లో ఈ కంపెనీ రెవెన్యూ ఎలా ఉంది అంటే మనం క్వార్టర్ టు క్వార్టర్ కంపేర్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా కంపేర్ చేసుకుని ఈ రెవెన్యూ వెదర్ టైం టు టైం ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మనకు ఖచ్చితంగా చూడాల్సిన ఫస్ట్ ఆస్పెక్ట్. సో ఏదైనా కంపెనీకి సంబంధించిన రెవెన్యూ టైం టు టైం ఇంక్రీజ్ అవుతుందంటే అది ఒక గుడ్ సైన్. అట్ ది సేమ్ టైం ఆ కంపెనీ రెవెన్యూ టైం టు టైం తగ్గిపోతుందంటే అదంత మంచి సైన్ అయితే కాదు. సో మనం చూడాల్సిన ఫస్ట్ ఆస్పెక్ట్ రెవెన్యూ ఎలా పెరుగుతుంది, క్వార్టర్ టు క్వార్టర్ ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూడాలి. సో సింపుల్ గా ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ అండ్ క్వార్టర్ టు క్వార్టర్ బేసిస్ ఇంక్రీజ్ అయితే అది గుడ్ సైన్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ప్రాఫిట్. సో రెవెన్యూ అంటే సింపుల్ గా చెప్పాలంటే టోటల్ గా టర్న్ ఓవర్ ఎంత, మరి ప్రాఫిట్ అంటే జరిగిన ఎంటైర్ టర్న్ ఓవర్ లో ఖర్చులు తీసేస్తే ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఎంత మిగిలింది అనేది మనకి ప్రాఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఒక 100 crores రెవెన్యూ చేస్తే ఈ 100 crores రెవెన్యూ చేయడానికి రా మెటీరియల్ కొనడానికైనా మార్కెటింగ్ చేయడానికైనా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఈ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని తీసేస్తే ఎంత మిగిలింది అనేది మనకి ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ కూడా మనం క్వార్టర్ టు క్వార్టర్ బేసిస్ చూస్తాం. అట్ ది సేమ్ టైం ఇయర్ టు ఇయర్ బేసిస్ కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఈ రెండు ఫస్ట్ మనం చూడాల్సిన ప్రైమరీ ఫైనాన్షియల్ వాల్యూస్. అండ్ అగైన్ కొంచెం డీప్ గా వెళ్తే నేను ఈ వీడియో బిగినర్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నా, మనం కొంచెం డీప్ గా వెళ్తే ప్రాఫిట్ లో కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా ఉందో కూడా మనం చూడాలి. సో నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు ప్రతి కాన్సెప్ట్ గురించి ఇండివిజువల్ వీడియో చేసి డీప్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ ఓన్లీ బిగినర్స్ పర్స్పెక్టివ్ లో చూసుకుందాం. సో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ టైం టు టైం పెరుగుతున్నట్లయితే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది, అదే టైం టు టైం తగ్గిపోతున్నట్లయితే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్ గా లేదనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రెవెన్యూ ప్రాఫిట్ పర్ ఇయర్ ఇంతే ఉండాలని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి. కాకపోతే ఒక ఐడియల్ ఫిగర్ ఏంటంటే ఈ రెండు కూడా ఆన్ అన్ యావరేజ్ 10 to 20% ఇంక్రీజ్ అవుతున్నట్లయితే అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ యాన్యువల్ బేసిస్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ రెవెన్యూ ఆర్ ప్రాఫిట్ ఒక 10 to 20% మార్జిన్ లో పెరుగుతున్నట్లయితే ఆ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ స్ట్రాంగ్ ఉందని మీనింగ్, రైట్? సో ఇప్పుడు మనం థర్డ్ ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ఒక్కొక్క షేర్ నుంచి కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ఎంత, దాన్ని మనం ఈపీఎస్ అంటాం. అండ్ ఈపీఎస్ కూడా టైం టు టైం ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడే కంపెనీ గ్రోత్ బెటర్ ఉందని మనం అర్థం చేసుకుంటాం. దీనికి కూడా పర్టికులర్ గా ఇంత వాల్యూ ఉంటేనే స్ట్రాంగ్ అని ఏం లేదు. ప్రీవియస్ క్వార్టర్స్ ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఒక్కొక్క షేర్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే వాల్యూ ఎవ్రీ క్వార్టర్లీ ఆర్ ఎవ్రీ ఇయర్లీ ఇంక్రీజ్ అయితే సరిపోతుంది. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే సింపుల్ గా చెప్పాలంటే క్యాష్. కంపెనీ ఎంటైర్ 3 months లో అది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఎంత రిటర్న్ వస్తుంది తిరిగి, ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి క్వార్టర్ టు క్వార్టర్ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. కాదు దీనికి ఒక ఐడియల్ వాల్యూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక 15% ఆర్ హయ్యర్ ఉంటే పర్ ఇయర్ అంటే యాన్యువల్ బేసిస్ లో చూసుకుంటే 15% లేదా ఎక్కువ ఉంటే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ ఉందని మీనింగ్. సో దీనికి ఒక ఐడియల్ వాల్యూ మినిమం 15% అండ్ అబౌవ్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సేఫ్, అవి ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయని మీనింగ్. అండ్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో. సో డెట్ అంటే అప్పు, ఈక్విటీ అంటే క్యాష్. సో కంపెనీకి అవైలబుల్ ఉన్న
ఉన్న క్యాష్ తో కంపేర్ చేసుకుంటే అప్పులు ఏ లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు కంపెనీని రన్ చేయడానికి కంపెనీ దగ్గర ఎంతైతే మనీ ఉందో, లిక్విడిటీ ఉందో, ఏదైతే క్యాష్ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే అప్పులు ఎక్కువ ఉందంటే అది రిస్క్ ఫ్యాక్టర్, అండ్ ఈక్విటీతో కంపేర్ చేసుకుంటే అప్పులు తక్కువ అంటే అది సేఫెస్ట్. సో జనరల్ గా డెట్ టు ఈక్విటీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉండాలి. 1 కంటే తక్కువ ఉందంటే డెట్స్ ఈక్విటీతో కంపేర్ చేసుకుంటే అప్పులు తక్కువ ఉన్నాయి మీనింగ్. ఏ కంపెనీకి అయినా సరే డెట్ టు ఈక్విటీ రేషియో గ్రేటర్ దాన్ 1 ఆర్ ఎక్కువ ఉంటే అదంతా సేఫ్ కంపెనీ కాదు. అంటే కంపెనీ వాటి బేసిక్ ఆపరేషన్స్ రన్ చేయడానికి కూడా ఎక్కువగా అప్పుల మీద డిపెండ్ అవుతుందని మీనింగ్. సో డెట్ టు ఈక్విటీ రేషియో కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో దీనికి ఒక ఐడియల్ వాల్యూ చూసుకుంటే లెస్ దాన్ 1 ఉంటే అవి కొంచెం సేఫెస్ట్ కంపెనీ, అంటే రిస్క్ ఫ్రీ కంపెనీస్. అండ్ ఎవ్రీ క్వార్టర్లీ బేసిస్ ఈ డెట్స్ పెరుగుతున్నాయా తగ్గిపోతున్నాయా కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది మేజర్ 5 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. బట్ వీటితో పాటు అదర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. యాజ్ ఐ సెడ్ దట్ నేను ఓన్లీ బిగినర్స్ పర్స్పెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది అని మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవ్రీ వీకెండ్ ఆర్ కుదిరినప్పుడల్లా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ 5 ఆస్పెక్ట్స్ తో పాటు మనం చూడాల్సిన అదర్ థింగ్స్ వచ్చేసరికి కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఆ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటో కూడా చెప్తారు. ఆ కంపెనీ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఈ కంపెనీ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ క్వార్టర్ లో ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుందో కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో మనం దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ పాజిటివ్ ఉందంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. సో ఫ్యూచర్ అవుట్లుక్ కూడా మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ దీంతో పాటు అసెట్స్ ఎలా ఉన్నాయి, లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రమోటర్ హోల్డింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మల్టిపుల్ థింగ్స్ చూసుకోవాలి. బట్ ఖచ్చితంగా ఒక బిగినర్ లెవెల్లో ఈ ఇంపార్టెంట్ వాల్యుయేషన్స్ ని, ఈ పర్టికులర్ వాల్యూస్ కొన్నాటికి మనం వాల్యూస్ కూడా చెప్పాం. ఈ లెవెల్లో కనుక కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుందంటే వాటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ చాలా బెటర్ గా ఉంది. సో ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా సేఫెస్ట్ మెథడ్. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ కోసం కానీ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ ఎంత బెటర్ గా ఫాలో అవుతారో వాటితో పాటు ఈ బేసిక్ ఫైనాన్షియల్ వాల్యుయేషన్స్ కూడా చెక్ చేసుకుని అప్పుడు మీ ఓన్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోండి రిస్క్ తగ్గట్టు. రైట్, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు అర్థమై మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా ఇలాంటి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేస్తే వీకెండ్స్ ఆర్ కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా వీటి గురించి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుంటుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.